ఇలా అయితే ఇవ్వదు. ఇది 2019 ఐబిటిఎస్ మెయిన్స్ క్లర్క్ 5 మార్క్స్. యాస్టీజ్ ఎలా ఉందో అలానే రాశారు. ఓకే, ఐబిటిఎస్ ఓకే, కానీ ఎస్బీఐ కానీ వీటి కూడా కొద్దిగా టఫ్నెస్ ఇస్తారు. నెక్స్ట్ మోడల్ వస్తుంది. టఫ్నెస్ అంటే ఏం లేదు, నిన్న క్వశ్చన్ నార్మల్గా ఇచ్చాడు కదా, కామాస్ ఏం లేకుండా డైరెక్ట్గా. ఇప్పుడు కామాస్ ఎందుకు పెట్టారు ఏంటని ఇప్పుడు కొద్దిగా నెక్స్ట్ కొద్దిగా ఇప్పుడు 2 ఇచ్చేది సార్ 3, 4 ఇస్తారు. 1 ఫాలోస్ 2 ఫాలోస్ 3 ఫాలోస్ అలా. ఓకే, ఓకే, షార్ట్ కట్ గుర్తుంది మనం. చాలా ఈజీగా వస్తుంది షార్ట్ కట్ గుర్తుంది, లేకపోతే వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది. టైం తీసుకునే సరి చేసేసరికి మిగతా మనం ఎంత ఈజీగా ఉన్నా అవి బాగుంటుంది చేస్తాం. ఓకే, షార్ట్ కట్ ఏం చెప్పానమ్మా? ఇదే కదా. ఇక్కడ చూడండి, గ్రేటర్ అంటే ఏమి ఇచ్చాడు, @ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్, నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హ్యాష్ అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ హ్యాష్ ఈక్వల్ చేసి లెస్ దాన్. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు, ఎస్ పర్సంటేజ్ ఏ అండ్ డి అండ్ డి యాస్టిక్ జే ఇచ్చాడు. మనం ఏమనుకుంటామంటే ఈ కామాస్ పెట్టేసరికి ఏమన్నా కొత్త క్వశ్చన్ ఏమనుకుంటాం, కంగారు పడాల్సిన పని ఏం లేదు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అది ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఏం చేశాడంటే కామా పెట్టి మళ్ళీ దీన్ని కూడా కలిపి పోల్చాడు. ఓకే, కంపారిజన్ ఎలా ఉంది, ఎస్ పర్సంటేజ్ ఏ అని మళ్ళీ దీన్ని సపరేట్గా అంటే కలిపి చదవకుండా ఏం చేశాడంటే సపరేట్గా ఏ అండ్ డి అన్నాడు, కామా ఏ అండ్ డి అన్నాడు. కాకపోతే దాంట్లో సీక్వెన్స్లో లేదు. ఓకే, సపరేట్గా లేకపోతే ఎలా వస్తుందంటే ఎస్ పర్సంటేజ్ ఏ అండ్ డి కామా యాసిడ్ జే వస్తుంది. ఈ కామాస్ ఏమి ఉండకుండా. ఓకే, అర్థమైంది కదా. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏదమ్మా, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, డికి ఎస్కి ఎస్ఏ నేను రాసింది ఎస్ఏ కదా, డికి ఎస్కి రిలేషన్ ఏమన్నాడు, యాష్ అన్నాడు. అంటే అది రైటా రాంగ్ అనేది మనం వెరిఫై చేయాలి. డికి ఎస్కి యాక్చువల్ రిలేషన్ ఏంటమ్మా, పర్సంటేజ్ అండ్ పర్సంటేజ్ అంటే కదా, పర్సంటేజ్ అండ్ అంటే ఇవే కదా. ఆన్సర్ ఏమొస్తుందమ్మా, నార్మల్గా ఏమొస్తుంది, నార్మల్గా చెప్పండి, తర్వాత మనం ఎస్కి డికి చూద్దాం. ఫస్ట్ డికి ఎస్కి చూద్దాం. అంటే దీనికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. మనకేం రావాలా, ఇక్కడ ఆన్సర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు
రావాలా? కన్ఫ్యూజ్ అయ్యారా? సరే కన్ఫ్యూజ్ అవ్వకండి. క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయ్యారా? అయ్యా నిన్నదైతే ఓకే కదా, సింగిల్గా ఉండేసరికి ఓకే. ఇప్పుడు డ్యూయల్ మీరేం కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఈ పక్క కామా ఉంది కదా, కామా పెట్టి సపరేట్గా రాశాడు అంతే, కామా పెట్టి సపరేట్గా రాశాడు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏంటి ఏ మళ్ళీ డి జే అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడైనా ఏ రెండు సార్లు కౌంట్ చేయాల్సిన పని ఏం లేదు. వాడు ఏమన్నాడంటే డికి ఎస్కి అంటే అంటే ఇది రైటా రాంగ్ అని అడిగాడు. మనకైతే రైటా రాంగ్ అని తెలియాలంటే మనం కంపారిజన్ చూసుకోవాలి. సపోజ్ ఎస్కి డికి కంపారిజన్ ఏముందో చూడండి, మీరే చెప్పండి, నేను చెప్పాల్సిన పని లేదు, కన్ఫ్యూజ్ అవ్వదు. పర్సంటేజ్ ఎండ్ ఉంది అంతే కదా, పర్సంటేజ్ ఎండ్ అంటే ఏంటి మీనింగ్? ఇదే కదా, అంటే ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి. కానీ ఒకటి ఫస్ట్ ఫాలో అయిద్దా కాదా అన్నాడు. ఎస్ గ్రేటర్ దాన్ అంటే డి ఏంటి? లెస్ దాన్ కదా, మరి వాడు ఇచ్చింది అదే కదా. అక్కడ మనం కనిపించేయడానికి ఏమిచ్చాడంటే క్వశ్చన్లో ఎస్కి డికి మనం చూసుకుంటే ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి రావాలి, ఓకే. కానీ ఇక్కడేమి ఇచ్చాడు, ఇదే కనుక ఎస్ డి ఇస్తే రాంగ్ అయ్యేది, ఓకే. ఎందుకంటే మనకు కావాల్సింది గ్రేటర్ దాన్, బట్ అక్కడ వచ్చింది లెస్ దెన్. కాకపోతే వాడు ఏం చేశాడంటే తెలియదుగా డి యాష్ ఇచ్చాడు, అంటే మన ఆన్సర్ ఏం కావాలా, డి అనేది ఎస్ కంటే తక్కువ రావాలి. వెన్ కంపేర్ టు ఎస్డి ఆన్సర్ ఏమొచ్చింది, డి అనేది ఎస్ కంటే తక్కువే కదా, అంటే ఐ మీన్ ఎస్ అనేది డి కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా, ఆపోజిట్. ఇక్కడేమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, రైటే. నేను చెప్పింది నేను ఫస్ట్లో చెప్తే కన్ఫ్యూజ్ అయ్యారు కదా, డి నుంచి ఇలా వస్తే లెస్ దానే వస్తుంది, అదే క్వశ్చన్లో ఇచ్చాడు. ఐ మీన్ ఫాలో అయిద్దా కాదా అని ఇచ్చాడు. కన్ఫ్యూజ్ అయ్యారా? అవ్వలేదు కదా, దాంట్లో కన్ఫ్యూజ్ అయ్యేంత క్వశ్చన్ ఏం లేదు నన్ను అడిగితే. ఇంకేంటంటే ఈ మోడల్ 2 అనేది అన్ని సపోజ్ ఇక్కడ డిఎస్ ఇచ్చాడు కదా, మనకు ఆన్సర్ ఏమో ఎస్ గ్రేటర్ దెన్ అంటే ఎస్కి డికి కంపారిజన్ ఇది. కానీ ఫాలో ఏమి ఇచ్చాడు, ఫాలో అయిద్దా కాదా అన్నాడు. ఫాలో అయింది, ఎందుకంటే వాడు ఓన్లీ గ్రేటర్ దాన్ ఇవ్వలేదు, ఈక్వల్ టు కూడా ఇచ్చాడు, లెస్ దాన్ ఇవ్వలేదు, ఈక్వల్ టు కూడా ఇచ్చాడు. అంటే మనకు ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, డి గ్రేటర్ సారీ ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి. ఫాలో అయిద్దా కాదా అన్నాడు. కింద ఫాలో అయిద్దా కాదంటే ఏం రావాలా, డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అన్నా రావాలా, లేకపోతే ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అన్నా రావాలా, ఓకే. మనకి డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ వచ్చిందా, లేకపోతే ఇక్కడ ఇంకోటి ఏం రావాలా, ఫాలో అవ్వాలంటే ఎస్ గ్రేటర్ దాన్ అంటే ఎండ్ రావాలా. ఇది కూడా రైట్, ఓకే. మనకు కన్ఫ్యూజన్ లేదు కదా, ఇది కూడా రైట్. వాడు క్వశ్చన్లో ఫాలో కంక్లూజన్లో అలా ఇవ్వకుండా దీన్ని కన్ఫ్యూజ్ చేశాడు, రైట్ అయిద్దా రాంగ్ అయిద్దని. సో 1 అనేది ఫాలో అవుతుంది. నెక్స్ట్ చూడండి ఏజే చూడండి, ఏకి జేకి చూడండి, ఎండ్ అవుట్ వస్తుంది. ఎండ్ అంటే ఇటు పక్కకి వెళ్ళిపోతే ఏమో చెప్పారు, నో రిలేషనే కదా, నో రిలేషన్. షార్ట్ కట్ చాలా ఈజీ అన్న, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ నేను అనుకున్నాను ఇంటికి వెళ్ళి చేస్తే ఓకే అవుతారు, లేకపోతే రేపు ఒకసారి వచ్చిన తర్వాత అడుగుదాం అర్థమైందా కాదా అని అనుకున్నాను. సో అందుకే వచ్చిన తర్వాత చేశారా లేదని అడిగాను, ఓకే. మీరు ఇది కూడా ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారంటే నేనేంటంటే ఫస్ట్ మీకు అర్థమైందో కాదా అని ఇలా చెప్పాను, ఇలా చెప్తే ఈజీగా అర్థమయ్యేది. క్వశ్చన్లో ఏముంటుంది, ఇది క్వశ్చన్ కాదు కంక్లూజన్. మీకు డి నుంచి ఎస్కి వెళ్ళిపోతే ఈజీ, కాకపోతే డి నుంచి ఎస్కి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏ సైన్ అయితే వస్తుందో మనం ఏంటంటే ఎస్ నుంచి డికి పక్కన పర్సంటేజ్ అండ్
ఈ ఎస్ డి అనేది ఫస్ట్ కంపేర్ చేయాలి. కానీ క్వశ్చన్లు ఏంటంటే ఇలానే చూసుకుంటాం. అలా చూసుకున్న దానికి ఆపోజిట్ చూసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ ఎక్కువ చేస్తామో ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది. అంటే ఈజీగా త్వరగా వచ్చేస్తుంది. డి నుంచి ఎస్ చూసేస్తారు. ఎస్ నుంచి డికి తెలుసు కదా, సో డి నుంచి ఎస్. నెక్స్ట్ చూడండి అమ్మా, క్యూ అట్ ద రేట్ ఆఫ్ ఎఫ్, ఎఫ్ పర్సెంటేజ్ సి, ఎన్ యాస్టిక్ సి. ఏమి ఇచ్చాడు? క్యూకి సికి రిలేషన్ అడిగాడు, అంతే కదా. క్యూ సి రిలేషన్ చూడండి, ఎట్ ద రేట్ పర్సెంటేజ్ యాస్టిక్, ఎట్ ద రేట్ పర్సెంటేజ్ చూడండి, ఇటు వచ్చి పోయిందా ఆన్సర్? నో రిలేషన్. సపోజ్ దీంట్లో కూడా మళ్ళీ క్యూసీ సపోజ్ ఏమైనా ఇచ్చాడు, అప్పుడు థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ మనం వెరిఫై చేసుకోవాలి. గుర్తుంది కదా, రిలేషన్ ఉంటేనేమో రిలేషన్ ఏదైతే ఇచ్చాడో ఆ రెండు ఉంటే చాలు. రిలేషన్ లేకపోతే గ్రేటర్ ఉండాలా, లెస్ ఉండాలా, రెండు రాంగ్ ఆన్సర్ అవ్వాలి. అండ్ రిలేషన్ ఉంటేనేమో కూడా ఏమైతే ఇచ్చాడో అది ఓకే అయితే చాలు, ఆప్షన్ 3 పెట్టాలి. ఓకే, లేకపోతే ఆప్షన్ 3 ఇంకొకసారి ఎప్పుడు పెడతాం? రిలేషన్ లేదనుకోండి, పైన ఇచ్చిన దాంట్లో రిలేషన్ లేదనుకోండి, గ్రేటర్ దెన్ రావాలా, లెస్ దెన్ రావాలా, ఈక్వల్ టు రావాలా. ఇంకా ఎక్స్ట్రా ఎన్ని వచ్చినా మనకు ఏమైనా వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దామా. ఎఫ్ ఏం చూడండి, ఎఫ్ఈ అని ఒకటే ఉంది. ఎక్కడి నుంచైనా ఏం ఉండదు అక్కడ. ఎఫ్ఈ అని ఒకటే ఉంది. ఏముంది? పర్సంటేజ్ ఉంది. పర్సంటేజ్ ఉంది అంటే ఎఫ్ ఈక్వల్ టు సి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? యాస్టిక్ అంటే ఏంటి? లెస్ దాన్. వాడు అంత నీట్గా ఈక్వల్ టు అంటే మనం లెస్ దాన్ పెట్టుకుంటే రాంగ్ కదా. సో ఫాలో. ఇప్పుడు ఇది ఆప్షన్ 3, 4 అవడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉందా? ఛాన్సెస్ లేదా? ఇప్పుడు ఓన్లీ ఒకటి కరెక్ట్ అయితే ఏంటమ్మా? ఈ ఓన్లీ ఒకటి ఫాలో అయితే కరెక్ట్ అయితే, రెండు కరెక్ట్ అయితే ఆప్షన్ ఏంటిది? అది బోత్ మామూలుగా లాస్ట్ 5 కదా. మన ఇష్టం లేదు, నేను నార్మల్గా చెప్పింది, ఈ మోడల్ నార్మల్గా చెప్పింది. సపోజ్ 3, 4 ఆప్షన్ అంటే ఐ మీన్ ఎయిదర్ లేదా ఎప్పుడు పెడతాము? 3 అనేది ఎయిదర్, 4 అనేది ఎయిదర్. 3 అనేది ఎప్పుడు పెడతాము? రిలేషన్ ఉంటే రెండు రావాలి. అసలు రిలేషన్ ఉంది అక్కడ, సపరేట్ అసలు యూసీ ఇదేంటో ఎఫ్ఎన్ ఇదేంటో యాస్టిక్ ఏదో ఇచ్చాడు. ఓకే, రిలేషన్ ఉందా? లేదు. లేకపోతే ఏం పెడతాను? నెయిదర్, రెండు ఫాలో అవ్వలేదు కదా దాంట్లో. ఆప్షన్ 4. ఆప్షన్ 3 2 టైమ్స్ పెడతాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రిలేషన్ ఉంటే ఐ మీన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఇచ్చి, ఒక్కసారి ఏమో ఏ గ్రేటర్ దాన్ బి, ఒకసారి ఏ ఈక్వల్ టు బి, రెండు రాంగ్ అయ్యి అనుకోండి, ఆప్షన్ 3 పెడతాం. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి ఇచ్చి వీటి మధ్య సపోజ్ రిలేషన్ లేదనుకోండి, ఏ బి లెస్ దాన్ సి, సపోజ్ ఏసీకి మళ్ళీ ఏసీకి రెండు రిలేషన్ లేకుండా గ్రేటర్ నెగిటివ్ వచ్చింది కదా. రెండు రిలేషన్ లేకుండా ఒకసారి గ్రేటర్ దాన్ అనేది ఈక్వల్ టు, ఒకసారి లెస్ దాన్, అంటే 3 కవర్ అయ్యాయి. అంటే లెస్ దాన్ కవర్ అయింది, గ్రేటర్ దాన్ అనేది ఈక్వల్ అంటే క్వశ్చన్లో ఇచ్చిన దానికి నో రిలేషన్ వచ్చిన తర్వాత 3 కవర్ అయ్యాయి కాబట్టి ఆప్షన్ 3 పెడతాం. ఆప్షన్ 4 ఎప్పుడు పెడతాము? ఇది రెండు కాకుండా, అంటే వీటికి రెండు రాంగే వచ్చాయి కాబట్టి, కాకపోతే వీటికి ఏమీ కవర్ అవ్వలేదు. అయ్యే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఒకటే కదా అయింది. సో ఆప్షన్ 4. నెక్స్ట్ మీరే చెప్పండి ఆన్సర్. ఆర్కి ఎఫ్కి రాంగేనా? అండ్ చూడండి రాంగ్. నెక్స్ట్ పిఎఫ్ రెండు వచ్చాయి. పిఎఫ్ సారీ చేసి కరెక్టా? పిఎఫ్ రిలేషన్ ఏంటి? రెండు యాస్టిక్లు వచ్చాయంటే కామన్గా లెస్ దెన్ కదా. అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? లెస్ దెన్ కదా. సో రైటే కదా. నెక్స్ట్ చూడండి,
ఎంకి సికి ఐ మీన్ ఎంకి సికి ఇక్కడ వరకు తీసుకున్నాం ఓకే, ఇక్కడ వరకు తీసుకున్నాం ఓకే, ఎలా అయినా ఓకే, కామన్ ఉంటుంది. ఎంసి ఏమొచ్చిందమ్మా ఎండ్ యాస్టిక్ ఓకేనా, ఎండ్ నో రిలేషన్. నెక్స్ట్ చూడండి ఎఫ్కి కేకి యాస్టిక్ పర్సంటేజ్, ఇదే కదా అంటే లెస్ దెన్ వస్తుంది, అంటే ఆన్సర్ మనకి లెస్ దెన్ రావాలి. ఎఫ్కేకి ఏమి ఇచ్చాడు యాస్టిక్, యాస్టిక్ అంటే సో ఆన్సర్ రైట్. సారీ ఫర్ ఇంటరప్షన్, ఇంత క్వశ్చన్ మనకు రాంగ్ చేసాము మనం. చూడండి క్యూఎఫ్ ఎఫ్సిఎన్ రిలేషన్ దీని పక్క పక్కన లేదు, చూడండి ఓకే, రిలేషన్ దీని పక్క పక్కన లేదు. అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎన్ యాస్టిక్ సి ఇచ్చాడు, అంటే ఎన్ లెస్ దెన్ సి ఇచ్చాడు, అంటే సి గ్రేటర్ దెన్ ఎన్నే కదా. అంటే ఇప్పుడు గ్రేటర్ దెన్ సింబల్ ఏంటి ఎట్ ద రేట్. సో మనం వాడు ఇచ్చిన క్వశ్చన్ చేంజ్ చేయాలి, అంటే ఏంటి మనం ఆన్సర్ చేసేటప్పుడు మనకు కన్వీనియంట్గా రావడానికి సి ఎట్ ద రేట్ ఆఫ్ ఎన్ ఇప్పుడు ఆన్సర్ చేయాలి. అర్థమైందా? ఇందాక ఏమి ఇచ్చాడు అమ్మా, వరుసగా ఉండాలి కదా సిరీస్ అనేది. ఇందాక ఏమి ఇచ్చాడు, ఎన్ లెస్ దెన్ సి ఇచ్చాడు, దాన్ని మనం కన్వీనియంట్గా ఏం చేయాలి, సి గ్రేటర్ దెన్ ఎన్. ఇందాక నేను కూడా చూసుకోలేదు ఓకే. అర్థమేమో ఫిఫ్త్ కూడా చెప్పండి అయిపోయింది. మీకు ఇప్పుడు సిరీస్ ఎగ్జామ్ రాయాలి రేపు పరిస్థితులు, ఎందుకంటే మీకు అసలు గుర్తున్నాయి నాకు గుర్తులేదు ముందు. సో సిరీస్ ఎగ్జామ్ రాయండి, రాస్తే డౌట్స్ అడగండి ఇక్కడ ఏవైతే రాలేదో. చూడండమ్మా పీటీకి ఒకటే ఉంది, ఏముందమ్మా ఎండ్ ఉంది, అంటే పీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎట్ ద రేట్, ఎట్ ద రేట్ అంటే గ్రేటర్ దాన్, వాడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒకటే ఇస్తే మనం ఎలా చెప్తాం. నెక్స్ట్ చూడండమ్మా, చూడండి ఇవి కంపల్సరీ అమ్మా, ఇవి పక్క పక్కనే ఉంటారు, మళ్ళీ అవి మిస్ చేయదు, అవి మిస్ చేస్తే ఆన్సర్ రాంగ్ వస్తుంది ఓకే. నెక్స్ట్ చూడండి బీటీ, బీకి టీకి, సో టీకి బీకి రిలేషన్ ఏమి వస్తుందో చూడండి. టీకి బీకి రిలేషన్ ఏమి వస్తుంది, టీకి బీకి రిలేషన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఏమొస్తుంది లెస్ దెన్ వస్తుంది, అంటే టీ లెస్ దెన్ బి రావాలి. అంటే ఇక్కడ చూడండి ఎండ్ ఇచ్చాడు, ఎండ్ అంటే ఏంటమ్మా ఆర్ ఈక్వల్ టు వచ్చింది అసలు, సో ఆన్సర్ రాంగ్. అదే కనుక గ్రేట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ కంపేర్ చేస్తాం. బీటీ ఇచ్చాడు మనకి టీబీ వచ్చింది, సో లెస్ దాన్ వచ్చింది కాబట్టి గ్రేట్, ఇద్దరు కాదని కంపేర్ చేస్తాం. ఈక్వల్ వచ్చింది కాబట్టి కంపేర్ చేయాల్సిన పని లేదు ఓకే. ఏమన్నా డౌట్ ఉందా? మోడల్ 2 ఇంతేనమ్మా. మోడల్ 3 ఇంకొద్దిగా కంక్లూజన్స్ ఏంటంటే సార్ 3 ఇస్తాడు లేదా 4 ఇస్తాడు, మోడల్ 4లో 4 ఇస్తాడు, ఇంకా సేమ్ ప్రాసెస్ సేమ్, ఏం మారదు. కాకపోతే క్వశ్చన్ ఏమి ఇస్తారంటే నెగిటివ్ క్వశ్చన్ ఇస్తారు. నేను చెప్పాను కదా నెగిటివ్ క్వశ్చన్ అంటే, నెగిటివ్ క్వశ్చన్ మనం పాజిటివ్ క్వశ్చన్గా కన్వర్ట్ చేయాలి. నైదర్ ఏ అండ్ బి, నైదర్ ఏ అండ్ బి అంటే నైదర్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ బి అంటారు, అంటే లెస్ కాదు గ్రేటర్ కాదంటే ఈక్వల్ టు. సో మనం క్వశ్చన్ని సో అప్పుడు ఈక్వల్ టు కన్వర్ట్ చేస్తాం, లేకపోతే నెక్స్ట్ ఇంకొకటి అలా నెగిటివ్ ఇచ్చినప్పుడు మనం పాజిటివ్గా కన్వర్ట్ చేసి ఆన్సర్ చేస్తాం. షార్ట్ కట్ ఒక్కటి గుర్తుంటే చాలు, దీంతో మనకు పనే లేదు, రాసుకోవడం వరకే మనకి పని. ఇంకా దీన్ని మనం మళ్ళీ చూసామా, షార్ట్ కట్ ఒక్కటి గుర్తుంటే చాలు. లెస్ దెన్ గ్రేటర్ దెన్, నార్త్ అమ్మ గ్రేటర్ అంటే హిమాలయస్ ఎప్పుడు నార్త్లో ఉంటాయి, కన్ఫ్యూజ్ అయితే అది ఒక్కటి గుర్తుపెట్టుకోమన్నాను. మన నెత్తి మీద ఉంటాయి హిమాలయస్, ఎప్పుడు నార్త్లో ఉంటాయి. పాకిస్తాన్ ఎప్పుడు మనకి లెస్సే మన ముందు పోలిస్తే, సో వెస్ట్లో ఎప్పుడు పాకిస్తానే ఉంటుంది ఓకే. ఈక్వల్ టు ఇంకా ఈ రెండు గుర్తుంటే మిగతా రెండు దానికి ఆపోజిట్ దీనికి ఆపోజిట్ ఈక్వల్ టు ఓకే. నేను టెన్షన్ పడ్డాను, నేను మీకు అర్థం నాకు మీ ఫేసెస్ చూస్తే మనం చెప్పినప్పుడు ఏంటి షార్ట్ కట్ అర్థం కాలేదు అనుకున్నాను నేను నిజంగా. మళ్ళీ ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారేమో అని ఓకే, ఇంటికి వెళ్ళి చేస్తే ఓకే చేయండి. 10 minutes 10 కావాలంటే 15 2:56 అయింది, 3:15 వరకు చేయండి. మరి మీకు అంతకంటే టైం ఎక్కువ ఉండదు కదా.
ఉండదు. నేను చెప్పాను నేను సిరీస్ క్వశ్చన్ ఇస్తాను, ఐ మీన్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఇస్తానని చెప్పాను కదా మొన్న. సార్ ఏమన్నంటే సార్ రోజు ఒక మోడల్ చెప్పండి, ఎక్కువ చెప్పద్దు, ప్రాక్టీస్ చేయండి చెప్పి. నేను రోజు చెప్పుకున్న పోయినా నాకు ఎక్కువ వస్తాయి. పర్లేదు, రైట్ అయిన వరకే చేయండి. దాంట్లో మేబీ ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్ నేను కూడా చేయలేకపోవచ్చు, చెప్పలేను కదా. ఏంటమ్మా టాపిక్ ఏం లేదా? సరే నార్మల్, ఓకే 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 నార్మల్గా చేయండి. మీరు వినలేదు కదా, ఓకే నార్మల్గా అంటే మీకు ఎంతవరకు అవగాహన ఉంది, రైట్ అవుతాయని చూడండి. ఇది మోడల్, ఐ మీన్ చిన్న మోడలే, సిరీస్లోనే ఇంకొద్దిగా మోడల్ పెంచుతాను నెక్స్ట్ డే. అంటే ఒక లెవెల్లో వెళ్ళిపోలేండి, బ్లడ్ రిలేషన్ కానీ ఏమైనా